ఏబిఎస్ సిస్టమ్ అంటారు. ఎవరికైనా తెలుసా? యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఏబిఎస్ అంటే ఇది సాధారణంగా కార్లలో ఉంటుంది ఎక్కువ. మేబీ నాకు తెలిసి కాస్ట్లీ బైక్స్ ఉంటాయి కదా, హార్లీ డేవిడ్సన్ను, ఇలాగ బెంజు, ఇలా కొన్ని వాటిలో కూడా ఉండొచ్చేమో, నాకు ఐడియా లేదు. నేను ఎప్పుడు వాటిని డ్రైవ్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. మామూలుగా మనం వాడే బైకులకి అయితే ఉండదు. అంటే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్, లేదంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వరకు నాకు తెలుసు అందులో కూడా ఉండదు. లేదు మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చిందేమో నాకు తెలియదు. పల్సర్లో లేదంటే గ్లామర్లో వీటిలో అయితే ఉండదు. ఓన్లీ ఏబిఎస్ సిస్టమ్ అనేది కార్లలో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్యన ప్రతి కార్లో కూడా ఏబిఎస్ సిస్టమ్ అనేది కామన్ అయిపోయింది. కార్లో కూడా మళ్ళీ హై ఎండ్ ఇలా కొన్ని వెర్షన్స్ ఉంటాయి కదా, హై ఎండ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇక నుంచి బైకులకి స్కూటర్లకు కూడా ఈ ఏబిఎస్ సిస్టమ్ రాబోతుందట జనవరి 1వ తేదీ నుంచి. ఎందుకు అంటే రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రభుత్వం సరికొత్త భద్రతా ప్రమాణాలను ప్రతిపాదించింది. దీని ప్రకారం దేశంలో విక్రయించే అన్ని ద్విచక్ర వాహనాలు అంటే బైకులు, స్కూటర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుందట. త్వరలోనే దీనిపై రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందట. ఒక ఆంగ్ల వార్తా సంస్థ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిందట. ఇప్పటివరకు 150 cc కంటే అధిక ఇంజన్ సామర్థ్యం ఉన్న అన్ని ద్విచక్ర వాహనాలకు ఏబిఎస్ తప్పనిసరిగా ఉందట. 150 cc దాటిన దానికి ఉందట. మరి ఓకే, జనవరి 1 నుంచి ప్రారంభ స్థాయి మోడల్ నుంచి అన్ని ద్విచక్ర వాహనాలకు దీన్ని వర్తింపజేస్తారట. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు హఠాత్తుగా బ్రేకులు వేస్తే బండి జారిపోయి గాయపడుతున్నారు. అదే చక్రాలు లాక్ అయి బండి స్కిడ్ కాకుండా ఏబిఎస్ రక్షణ కల్పిస్తోంది. 2022లో జరిగిన 1,51,997 రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనాల వాటా 20%గా ఉంది. రోడ్డు ప్రమాద మృతుల్లోనూ 44% మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. అంటే అందుకే ఇప్పుడు వాహనదారుల భద్రత రీత్యా ఏబిఎస్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఒక రకంగా అది భద్రత కోసం, మన ప్రాణాల కోసం, అంటే ఇంకొక రకంగా అప్డేట్ చేసుకోవచ్చు. నేను నిజంగా చేస్తే ఇప్పుడు ఉన్న వెహికల్స్ కూడా ఏబిఎస్ వేసుకోవచ్చేమో. ఏది ఏమైనా ఇక జనవరి 1వ తేదీ నుంచి అంటే వచ్చే ఏడాది కంప్లీట్గా బైకులు, స్కూటర్లో కూడా ఏబిఎస్ ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతోందట.